చనిపోయిన తర్వాత కూడా నేను ఉంటాను, నాకు ఇంకా జీవితం ఉంది అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కానీ వారు కూడా తెలుసున్నా కూడా చనిపోయిన తర్వాత ఉండే జీవితం గురించి ఆలోచించరు, ఏమీ చెయ్యరు. ఏమి చెయ్యాలో తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. అందుచేత సహజంగా ఈ ఆలోచన లేకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల కొన్ని చెయ్యకూడని పనులు కూడా చేస్తారు. అధర్మంగా వ్యవహరిస్తారు. తప్పులు కూడా చేస్తారు. ముఖ్యంగా మాంసాహారం గురించి ఎవరైనా చెబితే దాన్ని పట్టించుకోరు. ఎందుచేతనంటే మాంసాహారం తీసుకోవడం వల్ల నీ భవిష్యత్తులో, అంటే భవిష్యత్ జన్మలో చాలా కష్టాలు పడవలసి వస్తుంది, నరకం అనుభవించవలసి వస్తుంది అని చెప్పిన చాలా మంది అభిప్రాయం ఏమిటి అంటే సింపుల్గా మాట్లాడతారు. చనిపోయాక నేను ఉంటానో ఉండను, ఉంటానని నువ్వు ఎలా చెప్పగలవు? అప్పుడు ఏమవుతుందో నాకేం తెలుసు, ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు వద్దంటావేంటి, నన్ను ఎంజాయ్ చేయొద్దంటావేంటి అంటారు. చాలా మందికి మాంసాహారం తీసుకుంటే ఎంజాయ్ చేసినట్టుగా భావిస్తారు. లైఫ్ అన్నది ఎంజాయ్ చేయడం కోసం కాకపోతే ఇంకా దేనికోసం, అసలు సంపాదించేది దేనికోసం అంటారు. ఇలా మాట్లాడేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ మీరంతా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మరణించిన తర్వాత కూడా నేను ఉంటాను, నాకు ఇంకా జీవితం ఉంది అని తెలుసుకోండి. నాకు ఇంకా జన్మలు ఉన్నాయి అని కూడా తెలుసుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మరణించిన తర్వాత మీకు జీవితం ఉన్నప్పుడు, మీకు ఇంకా జన్మలు ఉన్నప్పుడు, మీకు ఇంతకు ముందు కూడా జీవితం ఉంది, మీకు జన్మలు ఉన్నాయి అన్న విషయం తెలుసుకోవాలి. అంతేకాదు ఆ జీవితాన్ని బట్టే ప్రస్తుత జీవితం నడుస్తుంది. ఆ జీవితానికి ఈ జీవితానికి సంబంధం ఉంది. సంబంధం లేదు అని అనుకుంటున్నాం, కానీ సంబంధం ఉంది. ఇప్పుడు ఎలా జీవించారో అప్పుడు అలాగే ఇంకొక ప్రదేశంలో ఇంకొక రకమైన జీవితం జీవించి ఉన్నారు అన్న సంగతి తెలుసుకోవాలి.